ఇయ్యలేకపోయినా బాధ అనిపించింది నాకు. ఇమానీళ్ళు ఎలిమెంట్ చేసిన రోజు నేను వీడియో చేతును. ఆ రోజే నా బిడ్డ డెలివరీకి వచ్చింది. నేను హాస్పిటల్లో పోయినా చాలా బాధ అనిపించింది. ఇమానీళ్ళకి నేను రివ్యూలు ఇవ్వలేకపోయినా. అందుకని ఇమానీళ్ళకి క్షమించమని అడుగుతున్నా. పాపం ఆయన ఎంత ఇమానీళ్ళు ఎంత మంచి వ్యక్తి అనుకున్నా బాబు. గేమ్ ఆడినా నీతిగానే ఆడిండు. పాప ఒక మాట మాట్లాడినా కూడా నీతిగానే మాట్లాడిండు. కష్టపడ్డ వ్యక్తిని గెలిపించలేకపోయారు మన ప్రజలు. ఏం చేస్తాం, కష్టం అది కళ్ళకు కానొస్తుంది కదా. వాస్తవానికి అయితే అది కళ్ళకు కానొస్తుంది. ఇమానీలు ట్రోఫీ ఇయ్యకపోయినా లేదు, కానీ రియల్గా నా దృష్టిలో వినరే ఇమానీలు. అయితే మీరుంటుంటే ఏమన్నా ఇమాన్యుయల్కి కొంచెం ఆసరా అయ్యేది ఉందంటారా? అవును, ఖచ్చితంగా చెప్పేదాన్ని. ఓట్లు వేశారు, మీ మాటలు విని చాలా మంది మా సామాన్య ప్రజలు మీ రివ్యూ చూసి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే వెళ్ళిపోవడం జరిగిందో అప్పటి నుంచి తగ్గిపోవడం జరిగింది. అవును, అందుకే బాధ అనిపించింది. ఇమానీలు గెలిచేవాడే, ఖచ్చితంగా గెలిచేవాడే, కానీ ఎందుకు కష్టం చూసి మన జనాలు మారండి అయ్యా దయచేసి. ఇదంటే బిగ్ బాస్ కష్టం చూసి గెలిపిండయ్యా. ఒక కమెడియన్ హీరో ఎందుకు కాకూడదయ్యా నా తెలియకడుగుతా. ఇప్పుడు ఎన్నాళ్ళు సినిమాలలో కమెడియన్కి హీరో ఉన్నంత క్రేజ్ ఉంది. కమెడియన్ లేనిది ఒక హీరో సినిమా తిస్తే చూడాల. మనకి కొంత సగమైన కమెడియన్ నవ్వులు లేనిది ఆడ చూసిన హీరోలు కూడా కామెడీ చేస్తున్నారు. ఏం కామెడీ? కామెడీ లేనిది సినిమాలు ఆడవు. అట్లాంటిది హీరోలు కూడా కామెడీ చేస్తుంటున్నారు. కానీ కమెడియన్ని ఎందుకు విన్నర్ చేయలేకపోయినారు బిగ్ బాస్లో? ఇప్పటికి ఇది రెండోసారి. ఇంతకుముందు ముక్కు అవినాష్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి ఇమాన్యుయల్ కానివ్వండి, నిజానికి బిగ్ బాస్లో చాలా మంచిగా అందరినీ అన్ని గేమ్స్లలో అన్ని టాస్క్లలో ఉన్నారు. కానీ వాళ్ళని జనాలు ఎందుకు మరి హీరోలాగా చూడలేకపోతున్నారు? ఎందుకని అంటే మన దౌర్భాగ్యం. ఆయన కమెడియన్ ఒక్కటే మనల్ని ఒక్కటే ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు చేసింది, గేమ్ కూడా గట్టిగా ఆడింటిగా. బాండింగ్ పెట్టుకున్నా మంచిగా పెట్టుకుని వీళ్ళ ఫేక్ గేమ్లు ఆడలేదు, ఫేక్ బాండింగ్లు పెట్టుకోలేదు కదా. 3 సార్లు కెప్టెన్ అయిండు. ఆ మాట కూడా మాట మార్చి వీళ్ళ కడగొట్టే వాళ్ళ కడగొట్టి చెప్పలేదు కదా ఇమానీలు. ఇమానీలు ఎంత నీతి మంతుడయ్యా అసలు. గేమ్లోనైనా కానీ బిగ్ బాస్ ఇప్పుడు ఆయనకు బయటకు వస్తే ఆయనకే ఎక్కువ క్రేజ్ ఉంది. వీళ్ళు మాయ మీద గెలిచినా కూడా వీళ్ళకేం లేదు క్రేజ్. తనుజ గారైనా గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించాలని బౌన్సర్లకు చెప్పి వెళ్ళాడంట. ఆ రోజు మేమందరం వెనక్కి రావడం జరిగింది. చాలా మంది ఆయన చెప్పిండో చెప్పలేదు, మనమైతే వెళ్ళలేదు కదా. మనం వెళ్ళలేదు. బౌన్సర్లు అంటారయ్యా. ఇప్పుడు గుళ్ళోకి దేవతను దర్శనం చేసుకుంటానికి మన పోతాం దేవుడిని. దేవుడి కన్నా ముందు పూజారి అటువంటి అలా సపోర్ట్ చేయడం జరిగింది. మీరు ఇమాన్యుయల్ని నీతి కల మనుషులు నీతిగానే ఉండాలా. దేవుళ్ళు ఎట్టయితే మన మనుషులు అసలు దేవుళ్ళు ఎప్పటికీ కాదు, అది అహంకారం మాట కాదు. మంచి ఉండాలా. ఉదాహరణకు మాత్రమే తీసుకున్నారు మీరు ఆ దేవుడు అనేది. మంచి ఉండాలా. ఇప్పుడు దేవుడు అంటే మనకు వరాలు. ఇప్పుడు మళ్ళీ అందరూ అడుగుతారు మనకు వరాలు ఇవ్వమని, దాన్ని నవ్వులాటగా చేస్తారు. అంత అవసరమా? మంచి చూడాలా, నీతి చూడాలా. నేను ఆట చూసినా, బిగ్ బాస్ చూసినా. మీరు సపోర్ట్ చేసినంతగా ఇమాన్యుయల్కి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ మీతో పాటు మేము 2-3 మాత్రం బాగా కష్టపడ్డాము ఇమాన్యుయల్ గురించి. మరి మీకు అవకాశం వస్తే ఇమాన్యుయల్ కలవాలనుకుంటారా, లేకుంటే మీరే వెళ్ళి ఏమైనా కలిసే అవకాశాలు చూస్తున్నారా? ఇమాన్యుయల్ కలుతా, నేను నా మనరాలు తీసుకొని పోయి కలుతా. ఖచ్చితంగా కలుతా. నేను ఖచ్చితంగా కలిసి వస్తా. నేను కలిసి వచ్చిన రోజు మీకు కూడా చదువుతూ వచ్చి మమ్మల్ని అందరు రావచ్చు అంటారా? మీరు అందరు రావచ్చు. అప్పుడు దేశపాటు మొత్తాన్ని నేను నా ఏమిటి ఖచ్చితంగా చేస్తా. ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఇంకా చేయలేదు. నా మనరాలు తీసుకొని వచ్చినాక నేను పోతా. అప్పుడు మీకు చెప్పే పోతా, మీరు కూడా రండి. ఇమానీలు మనకెందుకు ఇయ్యడు? మన లాంటి చిన్న వాళ్ళకే ఇవ్వాలి. మనలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడతాను.